హలో గైస్, వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు లేట్ అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి 7:21 అవుతుంది. చాలా లేట్ అయిపోయి ఉండే, ఎందుకంటే నిన్న బయటకు వెళ్ళి ఉండే. సో మీరు ఆల్రెడీ నిన్న వ్లాగ్ లో చూడొచ్చు. నైట్ 11 అయింది. ఇంటికి వచ్చి తిని పడుకునేసరికి 11:30, 12 అయిపోయింది. మార్నింగ్ 6:30కి లేచిన. మార్నింగ్ డైరెక్ట్ కార్ లోనే అవుటర్ రింగ్ రోడ్ దగ్గర మీకు ఇంట్రో ఇస్తున్నా. ఫాస్ట్ గా లేచి వచ్చేసిన అనమాట. ఏం మాట్లాడకుండా వాకింగ్ కి వెళ్ళి జాగింగ్ చేసుకుంటా వచ్చేద్దాం. ఈరోజు జస్ట్ వాకింగ్ మాత్రమే చేసిన, జాగింగ్ చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే సగం దూరం రాగానే కొంచెం యాంకిల్ ట్విస్ట్ అయినట్టు అనిపించింది. సో అక్కడికే ఆపేసిన, వాక్ చేసుకుంటూ వచ్చిన. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే టెంపుల్ కి వెళ్ళాలి. ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్ కి వెళ్ళాలి. హలో గైస్, ఇప్పుడే పరేడ్ గ్రౌండ్స్కి వచ్చిన. ఇక్కడ కైట్ ఫెస్టివల్ అవుతుంది. ఈరోజు నాకు తెలిసి ఈరోజు లాస్ట్ డే కావచ్చు. ఇక్కడ పారాషూట్స్ అవి ఫ్లై అవుతాయి అని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. చూద్దాం. టైం వచ్చేసి 10:34 అవుతుంది. జస్ట్ ఒక 20-30 మినిట్స్ అవుతుంది ఇంటికి వచ్చి. వ్లాగింగ్ ఫార్మేట్ అనేది చాలా తక్కువైపోతుంది కంటెంట్ చూపించడం. నేను ఏం చేస్తున్నా ఇవన్నీ పక్క పెడితే ఐఎమ్ నాట్ షోయింగ్ ఎగ్జాక్ట్ టైం. అంటే నేను లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ అండ్ నా డైలీ రొటీన్ కూడా చూపించలేకపోతున్నా. ఇంప్రూవైజ్ చేస్తా. మార్నింగ్ రొటీన్ మంచిగా ఫిల్మింగ్ చేస్తున్నా. వెన్ ఐ కేమ్ బ్యాక్ టు హోమ్ కొంచెం లేజినెస్, కొంచెం డ్రోజీ ఫీల్ వస్తుందన్నమాట. సో పెద్దగా ఫిల్మింగ్ చేయలేకపోతున్నా. రేపటి నుంచి మ్యాక్సిమం ట్రై చేస్తా, మీకు చూపిస్తా నా డే లైఫ్ మొత్తం. నేను ఏం చేస్తున్నా, ఏంది, ఈజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్. రేపటి నుంచి మనం ఎగ్జామిన్ చేద్దాం. ఇప్పటి వరకు నార్మల్గా గడిచిపోయింది. గుడ్ నైట్ గైస్, టేక్ కేర్, బాయ్ బాయ్. చెప్పు గుడ్ నైట్ అని చెప్పు. బాయ్, గుడ్ నైట్ అను. బాయ్, గుడ్ నైట్.